టీవీ వాళ్ళకు. నా పేరు బానోద్ మహేష్, మా భార్య శాంత. మేము 2009లో పెళ్లి చేసుకున్నాం. 2014 నుంచి నేను, నా 2 కొడుకులు, దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్. గుంజితే రేప్ కేసు పెట్టినాం. కేసు నడుతూనే ఉన్నది. కేసు నడుతా అంటే మళ్ళా నేను బైక్ ఆడ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషుల పోతే మళ్ళీ ఒక 20,000 దండగా తీసుకున్నారు ఆయన కాడ. ఆయన గుంజిన తర్వాత కూడా మళ్ళా పెద్ద మనుషుల అయిన తర్వాత మళ్ళీ మా భార్యకు చుట్టాలు పోయిన తర్వాత నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. మళ్ళా కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు ఆ సార్ కూడా చెప్తే కేసు రాసిండు. కేసు రాస్తే ఆయనకు పంచాయతీ ఏం లేదు, ఈసారి ఏదో వదిలేస్తాను, పిల్లలు ఉన్నారు నీ 2 పిల్లలు అని వదిలేసిండ్రు. అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మొన్న వినాయక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు, అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా. బాత్రూమ్ పోదా అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా. అంటే నానా అని పిలిచే వరకు నేను బండతో కొట్టే వరకు ఇక్కడ చేతులు తలిగింది. ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చే వరకు ఉరికిండు సార్. అందరికి టండల్లోకి అందరు రమ్మన్నా ఆయన ఉరికిన బాట, ఆయన పాదాలు, ఆయన చెప్పులు అందరు టండ మొత్తం చూసిండ్రు. పెద్ద మనుషులు ఒక 20 మంది. ఇది నాది సార్. నేను కేసు పెట్టింది న్యాయం. నేను అందరినీ మొక్కుతున్నా సార్. నన్ను చంపాలని ఆయన మా భార్యను వాళ్ళిద్దరు చంపాలనే చేస్తాండ్రు. ఇప్పుడు ఈ 2 సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్. నా న్యాయం చేయాలని నేను కోరుతున్నా మీడియాకు. పేరు మహేష్. ఇగో మా కొడుకు మీద దుర్మానం చేస్తాను. వాళ్ళిద్దరు ఒక్కలే అవుతారు సారు. ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఏదైనా భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు. మీ నమస్కారం సార్, నా కొడుకు బతికిచ్చేయాలి. ఇది మన జగ్గు టాండాకు ఏదైనా చేస్తే ఇక నా కొడుకు మీద తక్కువ అవుతుంది. కాస్త మంచిగా చూడాలి సార్. శాంత. నా కొడుకు పేరు మహేష్, కోడలి పేరు శాంత సార్.